మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. ఐఐటి నీట్ పేరుతో వేల కోట్ల దందా. స్టూడెంట్లతో వ్యాపారం చేస్తున్న కార్పొరేట్ కాలేజీలు. ఇంటర్ సీటు 6 లక్షల నుంచి 10 లక్షల దాకా, ఏసీ క్లాసుల పేరుతో లక్ష వసూలు, రూల్స్కు విరుద్ధంగా అడ్మిషన్లు, బ్రిడ్జ్ కోర్సుల పేరిట వేసవి సెలవుల్లోనూ కూడా క్లాసులు, ఫైర్ సేఫ్టీ లేని అపార్ట్మెంట్లలోనే తరగతులు, హాస్టళ్లు, ఫుడ్ బెడ్ అన్నీ అధ్వానమే. ఫిర్యాదులు చేసిన పట్టించుకొని ఇంటర్ బోర్డు. మన ఇంటర్ బోర్డులు ఎందుకు పట్టించుకుంటారండి? ఇంకా దాన్ని ఎవరు ఆపరేట్ చేస్తున్నారు అంటే ఒక పిట్టల ద్వారా ఆపరేట్ చేస్తున్నారు, ఒక ఐఏఎస్ ఆపరేట్ చేస్తుండే ఇంకా దాని ఇంటర్ బోర్డ్ని. ఇగో మా కొడుకును హైదరాబాద్లోని ఒక కార్పొరేట్ కాలేజీలో చేర్పించినాం. ఫస్ట్ ఇయర్ అయిపోయింది, ఇప్పుడు సెకండ్ ఇయర్. జాయిన్ చేసేటప్పుడు అన్ని సౌలతులు ఉన్నాయి, చదువు మంచిగా ఉంటుందని చెప్పిండ్రు. 3 లక్షలకు పైగా ఫీజు తీసుకుంటున్నారు, 3 లక్షల పైగా ఫీజు తీసుకుంటున్నారు. వినండి. కానీ అక్కడ పిల్లలకు సరైన సౌలతులు లేవు. ఒక్కో రూమ్లో కింద మీద బెడ్స్ వేసి 20 మందిని కుక్కుతున్నారు. వాష్రూమ్ 40 మందికి ఒకటే ఉన్నది. ఫుడ్ కూడా చక్కగా పెడతలేరట. ఇక మా గవర్నమెంట్ స్కూల్లో నయం జరంతా. ఆ ఏడాదికి 3 లక్షల రూపాయలు ఇచ్చి మా గవర్నమెంట్ స్కూల్లో బెటర్ కదా కూసింత. ఎప్పుడు చదువు తప్ప ఆటపాటల ముచ్చటే ఉండదట. ఒకరిద్దరికి ర్యాంకులు వస్తే వాటిని పబ్లిసిటీ చేసుకొని పైసలు గుంజుతున్నారు. ఇసోంటి కాలేజీలో ఎందుకు చేర్పించినమా అని ఇప్పుడు బాధపడుతున్నా. బరపట్టి మారుతి గాలి పీల్చుకుంటే ఫీజు, ఏసీకి ఫీజు, అందులో పోనీ అందరు కుక్కిన తర్వాత పోనీ ఫీజు కట్టినోడు అందరికి వస్తుందా? ర్యాంకులు వస్తున్నాయి మరి అడగండి. 3 లక్షలు కడుతున్నాను ఎందుకు వస్తలే ర్యాంక్ అని అడగండి. మీరు ఎందుకు అడగరు? ఇద్దరికి మాత్రమే ఎందుకు వస్తుంది? ఆ వచ్చిన ఇద్దరికి మళ్ళీ మాఫీ. ఒక్కడికే బాత్రూమ్ 40 మందికి. ఇటువంటి స్కూళ్ళ కోసమా, ఇటువంటి కాలేజీల కోసమా తల్లిదండ్రులు అహర్నిశలు ఆకలాడేది? ఇంకేం లేవు, లోకం గొడ్డుపోయింది. వేరే కాలేజీలు లేవుగా, ఏం లేవుగా. దాంట్లోనే కుక్కి వాళ్ళు కుక్కుతున్న. అందుకే కదండి ఇంటర్ పిల్లలు, హాస్టల్ ఉన్న పిల్లలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఆ ప్రజలు తట్టుకోలేక ఏం చేయాలో అర్థం కాక పేరెంట్స్కి చెప్తే కొట్టి చంపుతామంటారు, కొడతారు, పనిష్మెంట్లు ఇస్తారు. ఆ సివియర్ పనిష్మెంట్లు మనం పేరెంట్స్ చెప్తే కూడా వీళ్ళు చదవట్లేదని పనిష్మెంట్ ఇచ్చేది చెప్పి మనం లైట్ తీసుకుంటాం. ఈ మధ్యలో నలిగిపోయి పిల్లలు స్ట్రెస్కి గురై ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మరి చావులు కారణం మనం కాదా? ఈ సిస్టమ్ కాదా? అవసరమా? డబ్బులు ఇచ్చి మరి పిల్లల్ని మనమే చంపుతున్నాం కదా ఇటువంటి వాటిలో చేర్చి. ఇంకోటి చెప్తున్నా. అండ్ ప్రొడక్షన్ అనేది ఆగిపోతుంది. ఏ ప్రొడక్షన్ గురించి మాట్లాడుతున్నావు శ్రావ్య? ప్రతి ఒక్కరికి గైనిక్ ప్రాబ్లమ్స్, ప్రతి ఒక్కరికి పీసీఓడి ప్రాబ్లమ్స్, ప్రతి ఒక్కరికి కూడా గవే ప్రాబ్లమ్స్. మీరు చూడండి, ఇప్పుడు 30 years 40 years పెళ్ళిళ్ళు కూడా లేటుగా చేసుకుంటున్నారు. ఈ లేటుగా పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. అండ్ అదే రకంగా ఆ చేసుకున్న తర్వాత కూడా పిల్లలు పుట్టట్లే. మీరు చూడండి, దేశంలో హాస్పిటల్స్లో ఎక్కువ గైనకాలజిస్ట్ల చుట్టే తిరుగుతూ ఉన్నారు, ఫర్టిలిటీ సెంటర్ల చుట్టే తిరుగుతూ ఉన్నారు తల్లిదండ్రులు పెళ్ళిళ్ళు అయిన తర్వాత. 40s 50s years ఉన్న వాళ్ళు కూడా ఇప్పటికి కూడా స్టిల్ పిల్లల కోసం ట్రై చేస్తున్నారు. అంటే మన జనాభా అనేది క్రమక్రమంగా తగ్గిపోతుంది. దానికి కారణం ఏంది? ఈ సిస్టమ్ కదా. ఈ సిస్టమ్ వల్ల ఇదంతా. ఈ ప్రైవేట్ స్కూల్లో చదివిన వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. మీరు అడగండి, ఒక మైక్ పెట్టి ఫర్టిలిటీ సెంటర్ దగ్గరికి పోయి మైక్ పెట్టి నువ్వు ఇంటర్ ఏ కాలేజ్ చదివిన అని అడగండి. సగం మంది కార్పొరేటే చెప్తారు పేర్లు. తర్వాత ఏమైతే సాఫ్ట్వేర్లా 8 గంటలు 12 గంటలు కూర్చొనే పని చేయాలి, మొత్తం కూర్చొనే ఉండాలి. పోనీ ఇంట్లో ఏమైనా వాకింగ్ అట్లా చేద్దామంటే అది ఉండదు, ఎందుకంటే అలసిపోతాం. సిస్టమ్ దగ్గర కూర్చొని కళ్ళు గుంజి స్పెట్స్ వచ్చి దాని తర్వాత మళ్ళీ ఏం చేయడానికి ఉండదు, యాక్టివిటీస్ ఉండవు, బాడీ సహకరించదు. సో ఏదో బద్ధకంలాగా అనిపిస్తుంది. సో వీటన్నిటి వల్ల మన బాడీలో చేంజెస్ వచ్చి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అయ్యి పిల్లలు పుట్టడం అనేది తగ్గిపోతుంది. అండ్ ఇన్ ఫ్యూచర్ మీరు నమ్మరు, ఇప్పటికే నో డౌట్ చాలా తగ్గిపోయింది జనాభా. అంటే ఎప్పుడైతే ఎవ్రీ ఇయర్ కొత్త వాళ్ళు ఎంతమంది అయితే పుడతారో పిల్లలు, సో దాంట్లో మనం క్యాల్కులేట్ చేసుకున్నట్టయితే తగ్గుతూ ఉన్నది. సో హాస్పిటల్స్కి ఫీజులు కట్టడం ఎక్కువైపోయింది. సో ఇటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. ముందు ఇటువంటి పరిస్థితులు తెచ్చుకోకుండా దయచేసి మీరు ఆలోచించండి ఒకసారి. సో ఏది ఇంపార్టెంట్, ఏది అన్ఇంపార్టెంట్ అనేది కూడా ఆలోచించాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. మీరు అనుకుంటారు ఒకదానికొకటి లింక్ లేదు అనుకుంటారు, అన్ని ఒకదానికొకటి లింక్ ఉంది. ఎల్కేజీ చదివితేనే ఫస్ట్కి వస్తాం, ఫస్ట్ అయితేనే సెకండ్ చదవగలుగుతాం. ఇదంతా ఒకటి యూనివర్సల్ ప్రాబ్లం. ఇది ప్రతి దానికి లింక్ ఉంటుంది. సో దయచేసి ఆలోచించండి. ఇప్పటికైనా మనకేం కావాలి?
మనిషి మనుగడ కోసం ఏం కావాలి, మనకి ఎంతమైన డబ్బు కావాలి. సో డబ్బు విషయం పక్కన పెట్టండి. సో మెంటల్ పీస్ ఉందా, ప్రశాంతత ఉందా? సో కొనుక్కోవాలి. డబ్బు ఇచ్చినా కొనుక్కోలేనిది మనశ్శాంతి, ప్రశాంతత ఈ రెండే మాట్లాడాలంటే. ఇగో 1000 కోట్ల దందా, స్టూడెంట్లతో వ్యాపారం చేస్తున్న కార్పొరేట్ కాలేజీలు. ఇంటర్ సీట్ 6 లక్షల నుంచి 10 లక్షల దాకా. ఏసీ క్లాసుల పేరుతో 1 లక్ష వసూలు. రూల్స్కు విరుద్ధంగా అడ్మిషన్లు. బ్రిడ్జి కోర్సుల పేరిట వేసవి సెలవుల్లోనూ కూడా క్లాసులు. ఫైర్ సేఫ్టీ లేని అపార్ట్మెంట్లోనే తరగతులు, హాస్టల్. ఫుడ్, బెడ్ అన్నీ కూడా అధ్వానమే. ఫిర్యాదులు చేసినా పట్టించుకొని ఇంటర్ బోర్డ్ ఎందుకు పట్టించుకుంటుంది? బల కింద చేతులు పెట్టాలి. సిగ్గుండాలి ఇంటర్ బోర్డుకి. సిగ్గు చేయడం లేదని తిడితే తప్ప వాళ్ళు దిగిరారు. వాళ్ళ పిల్లలు ఎట్లాగో ఎక్కడెక్కడో దేశ విదేశాలు చదివిపిస్తారు వాళ్ళు. ఇది పట్టించుకోరు, ఇన్స్పెక్షన్లు చేయరు, పాడు చేయరు. వీళ్ళ మీద కేసులు వేయాలి. అసలు చెప్పాలంటే అసలు కేసులు వేసినటువంటి గవర్నమెంట్ ఆఫీసర్లు ఇమీడియట్గా గవర్నమెంట్ సస్పెండ్ చేయాలి కోర్టులో కేసు ఉంటే. కానీ ఇంకా చేయకుండా ఎందుకు నడిపిస్తారో అర్థం కాదు. కార్పొరేట్ కాలేజీల ఫీజుల దందా మళ్ళీ మొదలైంది. ఇంటర్తో పాటే జేఈ, నీట్, వెబ్సెట్ కోచింగ్ పేరిట మేనేజ్మెంట్లో అడ్డుగోలుగా ఫీజులు పెంచేసినాయి. ప్రత్యేకంగా పిఆర్ఓలను నియమించుకొని పేరెంట్స్కు వల విసురుతున్నాయి. పదుల సంఖ్యలో ర్యాంకులను చూపుతూ 1000 కొద్ది అడ్మిషన్లు తీసుకుంటున్నాయి. హైదరాబాద్ చుట్టుపక్కల 100 బ్రాంచీలతో ఉన్న ప్రముఖ కార్పొరేట్ కాలేజీలు 2 ఏళ్ల ఇంటర్ కోర్సుకు ఏకంగా 5 లక్షల నుంచి 6 లక్షలు. ఈరోజు చూడండి, మండలంకి మనం గవర్నమెంట్ స్కూల్ అడిగినాం, మండలంకి మనం గవర్నమెంట్ కాలేజ్ అడిగినాం. ఈ రోజున మండలంకి అధ్యక్ష ఈ ప్రైవేట్ కాలేజీలు, ప్రైవేట్ స్కూళ్ళు పాకిపోయినాయి దూరంగా. అవి మన తెలంగాణలో పెట్టింది కాదు, అది ఆంధ్రలో పెట్టిందే. మరి నారాయణ, శ్రీ చైతన్య అనేది అక్కడ బ్రీడే. అది వీళ్ళకి అడ్డుగోలుగా పర్మిషన్లు ఇచ్చింది ఎవరు? ఈ రోజున జిల్లాలో రూరల్ ఏరియాస్లో కూడా, మారుమూల గ్రామాల, మండలాల్లో కూడా నారాయణ, చైతన్య బోర్డు పెట్టుకొని అడ్డుగోలుగా ఫీజులు వసూలు చేసేది వాళ్ళు కదా. మరి వాళ్ళ గురించి ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారు? ఎందుకు మాట్లాడతలే? ఈ పార్టీ కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత ఫీజుల గురించి, ఫీజుల నియంత్రణ గురించి, ఈ సిస్టమ్ గురించి ఎందుకు మాట్లాడతలే? అరే ఎవడైనా ఫీజు పెంచిందంటే గవర్నమెంట్ ఆర్డర్ మేము సస్పెండ్ చేసి పడేస్తాం, స్కూలు కాలేజీలు సీజ్ చేసి పడేస్తామంటే వాడు వెన్నులో వణుకు ఉట్టాలి, వాళ్ళు భయపడాలి. సీజ్ చేస్తాం కానీ భయం లేదు, ఎందుకంటే డబ్బులు ఇచ్చి మేనేజ్ చేయొచ్చు కదా అన్న ఒక అహంకారం, అహంభావం. సో దీనివల్ల వీళ్ళు విచ్చలవిడిగా చేస్తూ ఉన్నారు. మరి దీనికి అడ్డుకట్ట వేసేది ఎవడనేది ఇక్కడైనా ప్రజలు మాట్లాడకపోతే ఇంకా 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 చాలా కోల్పోతాం మనం. రాసి పెట్టుకోండి, గుర్తుపెట్టుకోండి.